అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర అంటే మనందరికీ కూడా ఒక సెంటిమెంట్. హిందూ సమాజానికంతా కూడా తొలి దైవం ఆయన వెంకటేశ్వర స్వామి. అటువంటి హిందూ సమాజం బాగా నమ్మేటువంటి యొక్క టీటీడీకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఆ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రిగా ఎవరన్నా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు చూడే సంప్రదాయం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా నువ్వు కుటుంబంతో వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించావా? ఏమీ లేదే. మరి ఏం గౌరవించలేదు సరికదా. మనకి ఏదైతే విజయనగరంలో రామాలయం మీద దాడి గాని, అలాగే రకరకాల ప్లేసుల్లో అనేక రకరకాల రథం మన అంతర్వేదిలో రథం తగిలేసినప్పుడు గాని, అరకామణిలో దొంగతనం చేసినప్పుడు గాని, అరకామణిలో దొంగతనం చేస్తే మాజీ ముఖ్యమంత్రి అంటాడు అది చిన్న దొంగతనమే కదా అంటాడు ఆయన. చిన్న దొంగతనమేనంట, దొంగతనమే అంట కానీ చిన్న దొంగతనం అంట. అంటే అలాంటి చిన్న దొంగతనాలని చెప్పి నెపమేసి వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షించేటువంటి ప్రయత్నం నువ్వు చేసావంటే నీ యొక్క పరిపాలన ఎంత దుర్మార్గంగా మరి కొనసాగిందో ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అందరికీ కూడా దండం పెట్టి నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి దుర్మార్గపు ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిని కనుక మనం రాగల రోజుల్లో ఇతను ఒకసారి రాష్ట్రంలో ఊహించుకుంటే మనం కాదు, మన పిల్లలు కాదు, మన రాష్ట్రం కాదు, మన పిల్లల భవిష్యత్తు కాదు, మన హిందూ సమాజం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితిని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని దాన్ని, అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుర్మార్గాల్ని, అకృత్యాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఏదైతే ఈవేళ సిబిఐ ద్వారా ఇచ్చినటువంటి సిట్ నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం దోషులైన ప్రతి ఒక్క నాయకుడిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈవేళ అగ్రనాయకులుగా చాలా మంది, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఆశీస్సులటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాన్ని కానీ, హిందూ సమాజాన్ని కానీ మతపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఎవరి మతాన్ని వాళ్ళు కూడా గౌరవించుకునేటువంటి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇటువంటి హిందూ సమాజాన్ని శోభ పెట్టే పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాల్ని, మరి వాళ్ళు చేసేటువంటి దారుణాదారుణమైనటువంటి విషయాలంతా కూడా రాష్ట్ర ప్రజలను కూడా గమనించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ సిట్టి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక ప్రకారం ఎవరైతే ఇక్కడ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా శిక్షించవలసిందిగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నానని చెప్పి ఈ సమావేశం ముగిస్తా ఉన్నాను.